హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను టాక్స్. ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇది వచ్చేసి నా బర్త్డే స్పెషల్ వీడియో అనమాట. పెళ్ళాక ఫస్ట్ బర్త్డే, సో కొంచెం చాలా స్పెషల్గా ఉంది. అండ్ కాకపోతే ఇద్దరమే ఉన్నాం కాబట్టి సో మేమిద్దరమే చేసుకుంటున్నాం అనమాట. ఇంకెవరైతే రాలేదు ఇంటికి. ఆ నెక్స్ట్ డే అయితే మా ఫ్రెండ్స్ వచ్చారు అండ్ ఐ వాజ్ సో హ్యాపీ అనమాట. ఇదైతే జస్ట్ ఒక ప్రియర్ 2 days ముందు అనుకుంటున్నాను. షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట. చాలా అంటే చాలా తిరిగాము. ఆబ్వియస్లీ నా దగ్గర కొత్త డ్రెస్సులు చాలా ఉన్నాయి. కాకపోతే మా ఆయన ఏదో మిడ్ నైట్ ఏదో సర్ప్రైజ్ అని చెప్పేసి దానికోసం ఒక మ్యాక్సీ ఫ్రాక్ తీసుకుందామని చెప్పేసి తిరగడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. చాలా అంటే చాలా షాపులు తిరిగాను. నాకు ప్యాంట్లూమ్స్లో కానీ ఎందుకో అవి నచ్చితే కాస్ట్ నచ్చట్లేదు, కాస్ట్ నచ్చితే బట్టన్ నచ్చట్లేదు. చాలా అంటే చాలా కష్టమైపోయింది. అండ్ ఇంకా అమీర్పేట్ కూడా వెళ్ళామన్నమాట. అమీర్పేట్ స్ట్రీట్ మార్కెటింగ్ తెలిసిందే కదా అందరికీ. సో అక్కడైనా వెతుకుదాము అని చెప్పి వెళ్ళాము. అక్కడ నచ్చలా. సరే ఇంకా మా ఆయన ఒక శారీ కొనిస్తాలే నీకు, సో అందుకే ఇంకా నార్సింగ్కి అయితే వచ్చాను అనమాట. దీంట్లో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది కలెక్షన్. బట్ ఒక కొన్ని ఫ్యాన్సీ శారీస్ చూసాను అనమాట. అవి చాలా బాగా నచ్చాయి. ఒక 5-6లో ఉంటే తీసేసుకుందాంలే అనుకున్నాను నేను. బట్ ఇట్ వాజ్ లైక్ అరౌండ్ 10 అనమాట. 10 అబోనే ఉన్నాయి. ఇంకా సరేలే, నేను ఒక్కదానే ఉన్నాను కదా, అంత ఈజీగా డెసిషన్ తీసుకోవడానికి అవ్వలేదు నాకు. అంటే అంత కాస్ట్ పెట్టి తీసుకుంటున్నాను కదా, ఒకవేళ నచ్చకపోతే నాకు సెట్ అవ్వకపోతే అన్న థాట్స్ అయితే చాలా వచ్చాయి. ఆబ్వియస్లీ ఒక అమ్మాయి సింగిల్గా షాపింగ్కి వెళ్తే ఇదే చాలా కన్ఫ్యూజన్గానే ఉంటుంది. ఇలా ఎంతమంది కనిపిస్తుంది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పు. అండ్ దాని తర్వాత ఇంకా శారీ కూడా వద్దని చెప్పేసి ఇంకా అవి కేమ్ బ్యాక్ పంజాగుట్టకు వచ్చేసి అక్కడ నెక్స్ట్ గ్యాలేరియల్ మాల్ ఉంటుంది కదా, ఇంకా ఆ మాల్కి అయితే వెళ్ళాం అనమాట. ఇంకా అక్కడ ఒక మ్యాక్సీ డ్రెస్ తీసేసుకున్నాను. అక్కడ వీడియో ఏం తీయలేదు ఎందుకంటే చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి వీఆర్ రన్నింగ్ లైక్ ఎనీథింగ్ అనమాట. ఇంకా అక్కడే ఐబ్యాకలో కేక్ కూడా తీసేసుకున్నాము. ఏదో ఐ థింక్ పిస్తాను రెయిన్బో కేక్ తీసుకున్నాను. ఇట్ వాస్ టూ గుడ్ అనమాట. బట్ కాస్ట్ కూడా అట్లనే అనిపించింది. అట్స్ అరౌండ్ 1500 kg. అమ్మ దేవుడా అనుకున్నాను నేనైతే. బట్ ఎనీవేస్ ఐస్ క్రీమ్ కేక్ కదా, ఇట్స్ అబ్సల్యూట్లీ ఓకే ప్రైస్ అనే అనిపించింది. అండ్ ఇంకా లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా అక్కడే బర్గర్ కింగ్లో ఇంకా తినేసి ఇంకా ఒక బర్గర్ తీసేసుకొని సమ్ మీల్, ఒక ఫుల్ ప్యాక్ ఆఫ్ మీల్ తీసేసుకొని తినేసి ఇంకైతే మేమైతే ఇంటికి వచ్చామన్నమాట. ఇంటికి వచ్చాక మా ఆయన కాసేపు డోర్ క్లోజ్ చేసేసుకొని డెకరేషన్ చేయడం స్టార్ట్ చేశాడు. పాపం ఒక్కరే కదా, అవ్వలేదన్నమాట. సో ఇంకా ఈ సర్ప్రైజ్ వద్దులే అని చెప్పేసి ఇంకా నేనే ఇన్వాల్వ్ అయ్యి ఇద్దరం కలిసి స్టార్ట్ చేసామన్నమాట. అందులో ఫస్ట్ బొకే తీసుకొని వచ్చారు సర్ప్రైజ్ కింద అని. నేను చూసేపాటికి ఇంక తెచ్చిచ్చేసేసాడు అనమాట. దట్ వాజ్ సో స్వీట్. మా ఆయన ఎప్పుడు వచ్చినా మేబీ దిస్ ఈజ్ మై ఫస్ట్ బొకే. సింగిల్ రోజెస్ అయితే చాలా ఇచ్చారు. అది మాత్రం ఫస్ట్ బొకే అన్నమాట. నేను తీసుకున్న డ్రెస్ ఇదే అనమాట, మ్యాక్సీ డ్రెస్. అది కూడా చాలా కంఫర్ట్గా చాలా బాగుంది అనిపించింది నాకు. అంటే అది నైట్కి ఒకటే కాకుండా మనం లైఫ్ టైం వేసుకోవడానికి చాలా బాగుంది అనిపించింది. ఇంకా తీసేసుకున్నాను అనమాట. ఇదైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాము. దీని లింక్ ఎవరికైనా కావాలంటే నాకు చెప్పండి, నేను ప్రొవైడ్ చేస్తాను మీకు. అండ్ ఎంత కష్టమైందంటే మాకు పెద్ద బిస్కెట్ కూడా తెలుసా, అంతా రెడీ చేసాము, ఆ పైన హుక్ జారి పడిపోయింది, మొత్తం బిస్కెట్ అయింది. మళ్ళీ జెప్టోలో అవి హ్యాంగర్స్ ఉంటాయి కదా, హోల్డర్స్, అవి ఆర్డర్ పెడితే అప్పుడు నిలబడింది అనమాట. అది చాలా అంటే చాలా బిస్కెట్ అయిపోయింది అనమాట. ఇంకా ఫైనలీ ఇదైతే రెడీ అయిపోయింది అనమాట. నాకెందుకు రూమ్లో చేసుకోవాలనిపించింది అంటే నాకు నా బెడ్ అంటే చాలా ఇష్టము. అందుకే ఇంకా అదే బెడ్ మీదనే చేసుకుందామని చెప్పేసి ఇట్లా సింపుల్గా ఏదో మిడ్ నైట్ ఇట్లా ప్లాన్ చేశారనమాట. ఇదే అనమాట కేకు. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది. అంటే ఇంకా టేస్ట్ బాగా అనిపించింది నాకు, వర్త్ ఇట్ అనిపించింది నాకు. ఎంతైనా పెళ్ళైనాక ఫస్ట్ బర్త్డే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అండ్ చాలా ఎక్స్పెక్ట్ కూడా చేస్తాం మనం ఆబ్వియస్లీ. బట్ నాకు ఎలా అనిపించిందంటే, నేను ఎప్పుడు ఇట్లా మిడ్ నైట్ సెలబ్రేషన్స్ అవన్నీ మాకు తెలీదు. నేను ఎప్పుడు చేసుకోలేదు కూడా మిడ్ నైట్ సెలబ్రేషన్స్. ఎప్పుడు ఈవినింగ్ మా ఫ్యామిలీ అందరం కలిసి కేక్ కట్ చేసుకొని కేక్ తినడమే మాకు తెలుసు. ఇట్లా మిడ్ నైట్ బర్త్డే కేక్ కటింగ్స్ అస్సలు నాకు తెలీదు. సో దిస్ ఈజ్ ఫస్ట్ అనమాట నాకు మిడ్ నైట్ కేక్ కటింగ్స్ అనమాట. చాలా స్పెషల్గా ఉంది. కాకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరు లేరు. ఈవెన్ తమ్ముడు కూడా ఆ రోజు ఆఫీస్కి వెళ్ళాడు అనమాట. వాడికి నైట్ షిఫ్ట్స్, సో వాడు కూడా లేడు. సో మేము ఇద్దరమే ఉన్నాము. ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ ఎంజాయ్ చేసామన్నమాట. బట్ ఇట్ వాజ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ హస్బెండ్ గారు. సో మీకేమనిపిస్తుందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి.
పెళ్ళయ్యాక చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి మనకి. ద వే వి లీవ్ అనేది మెయిన్ కదా, అది చేంజెస్ అయితే నాలో చాలా కనిపిస్తూ ఉంది. ఒకప్పటికి ఇప్పటికి దేవేర్ ఆస్కింగ్ మీ ఈజ్ దట్ యూ అనుష అని. చేంజెస్ మంచిదో చెడ్డదో నాకైతే తెలియదు, బట్ నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా మిడ్ నైట్ సెలబ్రేషన్స్ అయిపోయిన వెంటనే ఇది మార్నింగ్ అనమాట. ఈ డ్రెస్ నేను షీ నీడ్స్లో తీసుకున్నాను, ఆన్లైన్లో అయితే కాదు. ఒకవేళ ఆన్లైన్లో అంటే లింక్ ఇచ్చేదాన్ని. ఇదైతే నేను ఆఫ్లైనే తీసుకున్నాను షీ నీడ్స్లో. నాకు ఇక్కడ స్టిచ్ చేసే వాళ్ళు అరౌండ్ చాలా కాస్ట్లో చెప్పారు, 100-120 చెప్పారు. నాకు మా అక్క ఉంది ఎందుకులే అని చెప్పేసి నేను స్టిచ్ అయితే చేయించుకోలేదు. డ్రెస్ని చాలా లూజ్ ఉన్నింది. మాకు దగ్గరే అనమాట, మేము ఉండేది బంజారా హిల్స్, మాకు జూబ్లీ హిల్స్ దగ్గరే కాబట్టి మేమైతే టీటీడీకి వెళ్ళామన్నమాట. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. ఇంకొకటి ఏంటంటే ఏదైనా కొంచెం స్పెషల్గా ఉండే సాటర్డేస్కి వెళ్తే బొచ్చుడు సెలబ్రిటీస్ని చూడొచ్చు మనము. ఎంతమంది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు. నేనే ఆ రోజు ఒక 2 మెంబర్స్ను చూశాను. వాళ్ళ పేర్లు ఎందుకు లేండి, ఇంకా ఒక 2-3 అయితే నేను ఆ రోజు చూశానమాట. ఈ టెంపుల్కి చాలా ఫ్రీక్వెంట్గా సాటర్డేస్ వెళ్తే మనం కూడా చూడొచ్చు కొంతమంది సెలబ్రిటీస్ని. ఇంకా దర్శనం చేసేసుకొని లడ్డూలు కొన్ని తీసుకొని ప్రసాదం అక్కడే తినేసి ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరామన్నమాట. ఆ రోజు మా ఫ్రెండ్స్ వచ్చారని చెప్పాను కదా ఆఫ్టర్నూన్కి. హరిత అని నాకు మా స్కూల్ మేట్ అండ్ రిలేటివ్స్ కూడా, తను కూడా రీసెంట్లీ మ్యారీడ్, ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది. సో తను కూడా వచ్చింది. అండ్ ఇంకా ఇక్కడ బెంగళూరు నుంచి నవీన్ వచ్చాడు, అండ్ మా తమ్ముడు వంశీ. దగ్గర ఒక 6-7 మెంబర్స్ అయితే మేము షాగోస్కి వెళ్ళాము నైట్. యాక్చువల్లీ ఇక్కడ అమీర్పేటలో ఉండే రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. అక్కడ ఏది అడిగినా కూడా అయిపోయిందని చెప్పాడు, ఫుల్ రష్ ఉంది. ఇంకెందుకులే అని చెప్పేసి మేము ఇంకా చార్మినార్కి వెళ్ళి చార్మినార్ చూసేసుకొని అట్నుంచి అటు షాగోస్కి వెళ్ళి మంచిగా బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తిన్నాము. సమ్ కైండ్ ఆఫ్ వెరైటీస్ చాలానే తిన్నాం అనమాట ఆ రోజు. చాలా అంటే చాలా ఎంజాయ్మెంట్ జరిగింది. అరౌండ్ 1 o'clock ఏమో తిన్నాం ఆ రోజు. మేము 12:30-1 o'clockకి మేము డిన్నర్ చేసామన్నమాట. అంత లేట్ అయిపోయింది. ఇక దాని తర్వాత ఇంక ఇంటికైతే బయలుదేరేసి ఆ రోజు నైట్ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ అట్లా అంటే ఫ్రెండ్స్ వచ్చారు కదా, ఓన్ గేమ్స్ ఆడుకుంటూ టీవీ చూసుకుంటూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము మేము ఆ రోజు నైట్. అంటే అట్లా ఫ్యామిలీ మిస్ అయినప్పుడు అట్లీస్ట్ ఫ్రెండ్స్ ఆర్ ఫిల్ఫిల్లింగ్ దట్ అనిపించింది నాకు. అందుకే ఎవ్రీ వీకెండ్ వాళ్ళు మా ఇంటికి రావడం కానీ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం అనమాట. సో ఇది నా బర్త్డే స్పెషల్ లాగ్ అనమాట. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, బాయ్.